जिन्होंने 4% रिजर्वेशन दिलाया आज उसी 4% रिजर्वेशन को हटाते कहते थी बीजेपी पार्टी। हटाने देते क्या? हटाने देते क्या? अगर आपने टीडीपी को वोट डाली या एनसीपी को वोट डाली वो वोट बीजेपी को जाएगी और 4% रिजर्वेशन चली जाएगी। मंजूर है क्या? मंजूर है क्या? इसलिए समझना है बीजेपी पार्टी तो చంద్రబాబు గారికి పొత్తుంది, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తయ్యారు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఎందుకంటే బీజేపీ ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపిన వాళ్ళు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ గెలిచింది అంటే 4% రిజర్వేషన్ ఉండదు, ముస్లింలకు అసలు భద్రత ఉండదు, ముస్లింలు అసలు ఓపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకే అంటున్నా, ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీకి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం తప్పితే ఒక వైసీపీకైనా ఒక తెలుగుదేశం పార్టీకైనా ఓటేస్తే అది నేరుగా బీజేపీ పార్టీకే పోతుంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ ఎక్కడో లేదు, వీళ్ళ ముగ్గురులోనే ఉంది. అందుకే చెప్తున్నాం, ఈ మతతత్వ పార్టీని, ప్రజలను పట్టించుకోని పార్టీని, మనకు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీని, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వని పార్టీని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వని పార్టీని, రాజధాని కోసం నిధులు ఇవ్వని పార్టీకి ఓట్లేయకండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పొత్తయ్యారు. అందుకే అంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొచ్చే పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అవినాష్, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిపిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. మీరు ఏవైపు ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు నన్ను గెలిపించండి, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా గెలిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీ బంధువు అవుతుంది, మీ గొప్ప అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ పార్టీకి భయపడాల్సిన పని లేదు, ఏ నాయకునికి భయపడాల్సిన పని లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిచి మీ ఎంపీ అయితే మీకు అండగా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, మీ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొకరు నన్ను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుకు మీరు ఓటేసి గెలిపించాలని, అలాగే ఎమ్మెల్యేగా మీ అఫ్సల్ ఖానాను గెలిపించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని, మీ బిడ్డలంగా మా జీవితాలను మీకే అంకితం చేస్తామని మాటిస్తూ ప్రతి ఒక్కరిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తల్లిని ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. देखो भाई, हकीकत बात दो बताता हूँ, मैं भूल गया, माफी चाहता हूँ। हमें इसके पहले हमारा मुसलमान भाई को तो ऐसा मेहनत करो, वैसा मेहनत करो, तकरीबन 200-300 के ऊपर कैसा रखा है हमारा आदमी। 4